హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి జోహిత్ యాన్యువల్ డే అండి. సో యాన్యువల్ డేకి మేము ఎలా రెడీ అయ్యాము, జోహిత్ యాన్యువల్ డే ఎలా సెలబ్రేట్ చేశారనేది వ్లాగ్ అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ అయితే లైక్ చేసేయండి. సో లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓకే. జోహిత్ యాన్యువల్ డే వచ్చేసి MLR కన్వెన్షన్ సెంటర్ ఒకటి బుక్ చేసి సో దాంట్లోనే సెలబ్రేట్ చేశారనమాట. మేమైతే రెడీ అయిపోయి ఆటో బుక్ చేసుకుని మేము ముగ్గురు మాత్రం ఆటోలో వచ్చేసామండి. మా హస్బెండ్ బైక్ మీద వస్తున్నారు. సో ఇంకా వస్తున్నారా లేదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఈలోపు జోహి మంచి పోజెస్తో రెడీగా ఉన్నాడండి. ఇక్కడ చూస్తున్నాం వెనకాల ఏమన్నా వస్తున్నారేమో అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను. సో ఆపోజిట్లో అండి ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ వచ్చేసారు. కొంచెం లేట్ అయిందనమాట. సో పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఎవరైనా రావచ్చు అనమాట. అందరూ వచ్చిన తర్వాత ఇట్లా ఫస్ట్ అయితే ఫోటో సెషన్ మాత్రం ఉంటుందండి. సో ఫోటో సెషన్కి ఇట్లా స్మైల్స్ అండ్ స్పార్కిల్స్ ఈసారి థీమ్ అనమాట. సో దీనికోసం ఇక్కడ ఒక స్పెషల్గా ఫోటో బూత్ కూడా అరేంజ్ చేసి పెడతారనమాట. సో అక్కడ ఏంటి అని అంటే కిడ్తో పాటు పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, సిస్టర్స్ అందరికీ ఇన్విటేషన్ అందిందనమాట. సో అందరూ వచ్చి ఈ విధంగా ఫస్ట్ అయితే మంచి పిక్స్ అయితే దిగేసేయాలి. సో ఇవన్నిటికీ కలిపి ఒక 3000 మన మనీ ముందే పే చేస్తారండి. డ్రెస్కి, ఫొటోస్కి, వీడియోస్కి అన్నిటికీ అనమాట. సో ఇలా మేమైతే ఫొటోస్ అయితే దిగేసామండి. ఏవో 2-3 ఫొటోస్ అయితే మేము దిగాము. మేము లేట్గా వచ్చాం కాబట్టి ఫోటోగ్రాఫర్స్ కూడా ఆల్మోస్ట్ లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఫ్యామిలీ పిక్స్ మాత్రం తీసుకున్నవి జస్ట్ మెమరబుల్గా ఉంటాయి అన్నమాట, ఇయర్లీ వన్స్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జోహిన్ ఏంటి అని అంటే వాళ్ళ క్లాస్ టీచర్ ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు షూస్ ఏమి వేసుకుని రావద్దని చెప్పారు. బట్ జోహి మాత్రం నార్మల్ స్లిప్పర్స్ ఉంటాయి కదా అవి వేద్దామంటే నో, నేను షూనే వేసుకుంటానని అన్నాడు. సో అందుకని ఆ షూ వేసుకుని వచ్చాం కాబట్టి అవి తీసేసి పంపించమన్నారు. సర్లే అని చెప్పి పంపిస్తున్నాం. ఒక సైడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. అసలు ఎంత ఏడుపులు ఏడుస్తున్నారంటే పేరెంట్స్ వదిలి వెళ్తుంటే బాగా ఏడుస్తున్నారు వాళ్ళు. అసలు అక్కడున్న గ్రౌండ్ అంతా కూడా ఫుల్ పిల్లలు ఏడుపు అనమాట. నేనైతే ఇక్కడ జోహి అటైనా వెళ్తున్నది కరెక్టేనా కాదా అని కొంచెం నాకు డౌట్ఫుల్గా ఉందన్నమాట. సో వెనకాల మేడం పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు కదా, ఆ మేడమే తీసుకెళ్తారు. బట్ ఇటు సైడ్ అంతా మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి KR పురము, ఇంకొక బ్రాంచ్ అయ్యప్ప నగర్ అనమాట. ఇటు సైడ్ అంతా అయ్యప్ప నగర్ పిల్లలు ఉన్నారు. జోహిత్ KR పురం బ్రాంచ్ అనమాట. సో అందుకే మేడం తీసుకుని వెళ్తున్నారనమాట. డ్రెస్ కొంచెం పొడవు అనిపించింది. సో నేను ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నానండి. కరెక్ట్గా ప్రాపర్గా ఫోల్డ్ చేసి పంపించేస్తే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నారు. సో ఫస్ట్ వాళ్ళ క్లాస్ టీచర్ అక్కడ కనిపిస్తున్న మేడం శ్వేత మేడం అనమాట. వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ప్రశాంతంగా మా అమ్మ అయితే ఇక్కడ వినాయకుడు కనిపించగానే హ్యాపీగా వినాయకుడిని అయితే పీస్ఫుల్గా దండం పెట్టుకుంటున్నారు. జస్ట్ వాళ్ళకి పంపించేస్తే చాలేమో అని చెప్పి మా అమ్మ అనుకుంటుంది. బట్ పైకి వెళ్ళాలి అనేది తెలియదు అనమాట. సో అందుకని అమ్మ లేట్ అయిపోతుంది, పైకి వెళ్ళాలి అని చెప్తుంటే మా అమ్మ ఇక్కడ హడావిడి పడిపోతుంది అనమాట. ఇంకా షూస్ మాకే ఇచ్చేసారు కాబట్టి ఆ జోహి షూస్ కూడా పట్టుకుని ఇంకా మేమైతే పైన అనమాట మనకి జరిగేది ప్రోగ్రామ్ అంతా. జోహిని పంపించగానే వాళ్ళ క్లాస్ అంతా కూడా ఇలా మంచిగా పిక్స్ అయితే తీశారండి. డ్రెస్ నార్మల్గా చూడటానికి నచ్చలేదు కానీ నాకు వీళ్ళందరినీ కలిపి చూస్తుంటే బాగుంది అనిపించింది. సో ఇది అనమాట. మేమైతే ఇంకా పైకి వచ్చేసాం. మేము కొంచెం లేట్గా రావడం వలన ఆల్మోస్ట్ అన్ని సీటింగ్స్ అంతా ఫిల్ అయిపోయింది అనమాట. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో అంతా ఫుల్ అయిపోయింది. పైన కొంచెం ఖాళీ ఉంది. బట్ కింద కూర్చోడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కాబట్టి మేమైతే చూడండి యారో పెట్టాను కదా, అక్కడ నేను మా అమ్మ కూర్చున్నాం అనమాట. మా హస్బెండ్ ఇంకా పైకి వెళ్ళిపోయారు. స్టేజ్ అంతా కూడా రెడీ చేస్తారు. చాలా బాగుంది కదండి మంచిగా. Today we are gathered here to witness the annual day celebration of Bachpan Ayyappa Nagar and KR Puram School, where the little Bachpanites are all set to mesmerize all of you with their dashing performances. We are all set for the morning filled with fun, music and loads of pride as we celebrate the spirit of learning and achievement. It's a humble request from our side, dear parents. ఇక్కడ బ్లాక్ సూట్ వేసుకున్న ఆయన వచ్చేసి యశ్వంత్ గౌడ, ఫౌండర్ అనమాట బచ్పన్కి. రైట్ సైడ్ వచ్చేసి ప్రిన్సిపల్ మేడం, లెఫ్ట్ సైడ్ ప్రజెంట్ ప్రిన్సిపల్ మేడం అనమాట అర్చన మేడం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ప్రేయర్ సాంగ్ అయితే పాడుతున్నారు కొంతమంది పిల్లలు.
ప్రేయర్ సాంగ్ అయిపోగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అండి. జస్ట్ 2.5 years ప్లే గ్రూప్ పిల్లలన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నారో కదండి. ఆపోజిట్లో డాన్స్ నేర్పిస్తున్నారు చూడండి మేడము. నేర్పించడం కాదు, వాళ్ళు స్టెప్స్ వేసి పిల్లలకి చూపిస్తుంటే వాళ్ళు మేడంని చూసి ఫాలో అయ్యి చేసేస్తున్నారు అనమాట. ఒక బ్రాంచ్ అయ్యప్ప నగరు, ఒక బ్రాంచ్ వచ్చేసి కేఆర్పురం బ్రాంచ్ అనమాట. సో వీళ్ళు చూడండి పాపం 2.5 years చాలా చిన్నపిల్లలు కదా, అట్లీస్ట్ అట్లా స్టేజ్ మీద నుంచోటమే చాలా పెద్ద విషయం అనమాట. సో ఆ పిల్లలు ఏం చేయలేకపోతున్నారు కదా అని చెప్పేసి కొంచెం ఆ డాన్స్ని అట్రాక్టివ్గా ఉండడం కోసం బ్యాక్ సైడ్ క్లాస్ టీచర్స్ వచ్చి చేస్తున్నారండి. చినుకు చినుకు సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు అనిపించింది. కొందరు పిల్లలేమో సింక్ అయి చేస్తున్నారు, ఇంకొందరు చూడండి అట్లా సైలెంట్గా చూస్తున్నారు. చిన్న చిన్న పిల్లలండి. 2.5 years అంటే ఎంత చిన్న పిల్లలండి. ఇదివరకు కాలంలో 6 years వచ్చేంతవరకు స్కూల్లో కూడా వేసేవాళ్ళు కాదు కదా, ఇప్పుడు 2.5 yearsకే స్టార్ట్ అయిపోతుంది కదా. చిన్న పిల్లలు చక్కగా మంచిగా డ్రెస్సింగ్ వేసుకుని అవుట్ఫిట్స్లో ఎంత క్యూట్గా అనిపించారు. స్టేజ్ మీదకి వచ్చి నుంచుంటున్నారంటే కొంతమంది పిల్లలు అయితే పేరెంట్స్ కనిపిస్తే చూసి ఏడ్చి వెళ్ళిపోతున్నారు నడుచుకుంటా. చిన్నపిల్లల దగ్గర భలే కామెడీగా అనిపిస్తుందండి. సో మొత్తానికైతే మేడమ్స్తో ఈ సాంగ్ని కవర్ చేసేసారనమాట. అక్కడికి కొంతమంది పిల్లలు ఏడుస్తున్నారు. ఏడ్చినా సరే బ్యాక్ సైడ్ కొంచెం ఆయాలు ఉంటారు కదా, వాళ్ళతో పాటు నుంచోబెట్టి ఏదో ఒక రకంగా స్టేజ్ మీద పిల్లల్ని అయితే నిలబెట్టారండి. అందుకు హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. చిన్న పిల్లల్ని మెయింటైన్ చేయటం చాలా చాలా కష్టం అండి అసలు. 14 long years I have just started this career and I have met many people, many young parents like all of you. Seeing all the women, you know, nowadays I can see each woman coming forward, taking good steps, just not by doing a job. I can see many moms who are sacrificing their professions, taking good care of their children at home. I can see some moms. ఇంతకుముందు చెప్పిన పేరు ఏంటంటే ఒక స్టూడెంట్ పేరెంట్స్ అంట ఎన్జిఓని రన్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి చెప్తున్నారండి. ఇట్లా ఒక్కొక్క సాంగ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఆల్ ఆర్ బాయ్స్ అనమాట. ఇంకొక సాంగ్ వచ్చేసి ఆల్ ఆర్ గర్ల్స్ సపరేట్ చేసి పవన్ కళ్యాణ్ డాన్స్ అనమాట. చాలా బాగా చేస్తున్నారండి. ఈ పిల్లలు వచ్చేసి ఎల్కేజీ పిల్లలు అనమాట. ఎల్కేజీ పిల్లలతో పాటుగా మన జోహి వాళ్ళు కూడా వచ్చారు. జోహి ఉంటాడు ఆ సాంగ్లో, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని వీడియో తీయడం కోసం అని చెప్పేసి హడావిడిగా ముందుకు వెళ్ళిపోతున్నాను. అందుకే కొంచెం షేకీగా అనిపించింది వీడియో అండి. అందరూ అలాగే బిజీగా వీడియోస్ తీసుకుంటున్నారు. ఈ సాంగ్ మీనింగ్ ఏంటి అనేది కరెక్ట్గా అయితే నాకు అర్థం కాలేదు. బట్ చూడండి ఏంటంటే ఇవి మేబీ వైల్డ్ మ్యాన్స్ అయి ఉంటారు. వాళ్ళు ఇట్లా యానిమల్స్ని హంట్ చేసి యానిమల్స్ చంపేస్తారు కదా, అలా చేయొద్దని చెప్పడానికి లేకపోతే అలా చేస్తారని చెప్పడానికి అయి ఉంటుంది సాంగ్. సో హైట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే ఎల్కేజీ పిల్లలు. వీళ్ళకి సపోర్టివ్గా యూకేజీ హైట్గా ఉన్న వాళ్ళని మాత్రం ఒక 4 members సెలెక్ట్ చేసి పెట్టారు. జస్ట్ జోహీను పక్కన భవిక్ రెడ్డి అనమాట. సో వీళ్ళిద్దరూ చూడండి తీసుకెళ్తున్నారు ఒక ర్యాబిట్ని చంపేసినట్టుగా. ఒక గెస్ట్ రోల్ అనమాట ఎల్కేజీ వాళ్ళ దాంట్లో. జోహిత్ వాళ్ళు వచ్చేసి యూకేజీ కదా, యూకేజీ కిడ్స్ కొంచెం స్కూల్లో పెద్దవాళ్ళు కాబట్టి లాస్ట్కి పెట్టారనమాట వాళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి. ఈ ముందు అంతా కూడా చిన్న చిన్న పిల్లలు వేయించేశారు. నర్సరీ తర్వాత ప్లే గ్రూపు, ఎల్కేజీ వీళ్ళందరినీ వేసేస్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేశారు. జోహి డాన్స్ వేసే టైంకి ఆల్మోస్ట్ ఆల్ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయారనమాట. యూకేజీ కిడ్స్ వాళ్ళ కోసం ఉన్నారు పేరెంట్స్. మిగిలిన వాళ్ళు ఏంటంటే కామన్గా చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరికాళ్ళు బిజీగా ఉంటుంది కదండి. ఆ రోజు శివరాత్రి కూడా. సో అందుకని ఇంకా డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి కొందరు వెళ్ళిపోయారు. కొంచెం మంది మాత్రమే లాస్ట్ వరకు ఉన్నారనమాట. ఇక్కడంతా కూడా డాన్స్ అయిపోయిన తర్వాత ఎవరి కిడ్స్ని వాళ్ళని కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి అంతా గర్ల్స్ అండి. ఇది వచ్చేసి పేట్రియాటిజం సాంగ్. ప్రతి సాంగ్లోనూ ప్రతి ఈవెంట్లోనూ స్కూల్లో కాలేజెస్లో ఉంటుంది కదండి. సో ఇక్కడ కూడా అట్లాగే పెట్టారనమాట. క్యూట్గా చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పర్ఫార్మెన్స్ మన జోహిత్ వాళ్ళదండి. జోహిత్ వాళ్ళని ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క డాన్సు వేసేటప్పుడు పాప మేడమ్స్ అందరూ కూడా అంటే
ఒక స్పెసిఫిక్ క్లాస్ టీచర్ అనే కాకుండా టీచర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కిడ్స్ని ఒక్కొక్క ప్లేస్లో కూర్చోబెట్టడం, వాళ్ళకి ఏమన్నా డాన్స్కి సంబంధించినవి ప్రాపర్టీస్ ఉంటాయి కదా, ఆ ప్రాపర్టీస్ని రెడీ చేసి ఉంటే వాళ్ళకి ఇవ్వడము, అట్లా అంతా సెట్ చేసి పెట్టారనమాట. ఒక 1 month నుంచి ప్రాక్టీస్ చేయించినట్టున్నారు. సో పేరెంట్స్ తర్వాత మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి టీచర్స్ ఏనండి. వాళ్ళు వీళ్ళని ఇలా మౌల్ చేయబట్టి స్టేజ్ మీద వచ్చి ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారు. సో టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చండి. Let's have the music. నెక్స్ట్ వచ్చేసి డాన్స్ చాలా మీనింగ్ఫుల్ అనమాట. ఈ డాన్సు మీనింగ్ ఏంటి అనేది నేను ఒక్కసారి అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. జోహిత్ వాళ్ళు డాన్స్ వేశారు కదా, ఆ సాంగ్ మీనింగ్ వచ్చేసి చాలా నక్షత్రాలు చంద్రుని అడుగుతాయి అన్నమాట, నీకెవరంటే బాగా ఇష్టం అని చెప్పి. అంటే ఆ పాప అంటుంది, నాకు మా నాన్న అంటే బాగా ఇష్టం అని చెప్పి చెప్తాయి అనమాట. ఈ ప్రపంచానికి నాన్నెవరో తెలియదు కానీ నా ప్రపంచం మాత్రం మా నాన్నే నా సూపర్ హీరో, మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు, అతను మా కోసం చనిపోతూ ఉన్నారు, మా కోసం ప్రతిదీ వదిలి తన మార్గంలోకి వచ్చారు, మాకు ఆనందాన్ని ఇస్తూ మా ప్రతి మలుపులోనూ నిలబడి ఉన్నారు అని నాన్న గురించి. నా కోసం తన నిద్రను కూడా త్యాగం చేసింది మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా అమ్మ నా పక్కనుంటే నాకు కష్టాలన్నీ తొలగిపోతాయి, నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. శీతాకాలంలో ఒక దుప్పటి ఎలా కప్పుకుంటాము ఆ విధమైన ప్రేమను మా అమ్మ పంచుతుంది. అమ్మ నువ్వు ఉంటే నా దుఃఖాలన్నీ పోతాయి, నువ్వు నా స్నేహితురాలివి, నా ఫ్రెండ్ లేనప్పుడు నాకు నువ్వే ఫ్రెండ్వి, నాకు చిన్న బాధ కలిగినా నువ్వు బాధపడిపోతావు పెద్ద బాధ వచ్చినట్టుగా, నా సంతోషం కోసం నువ్వు అన్నీ వదులుకున్నావమ్మా, నేను ఎప్పుడు బాధపడినా నేను నిన్నే గుర్తు చేసుకుంటాను, ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ డాడీ అని చెప్పేసి ఎంత మీనింగ్ఫుల్గా అనిపించిందండి. ఆ సాంగు నేను షూట్ చేసేటప్పుడే నాకైతే కళ్ళల్లో నీళ్ళైతే అలా రోల్ అయిపోతూ ఉన్నాయి. ఫస్ట్ ఐ లవ్ యూ నాన్న అని చెప్పానంటే నాకు మా నాన్న గుర్తొచ్చాడనమాట. సో వెంటనే నాకు చాలా ఎమోషనల్గా అనిపించేసింది. నెక్స్ట్ అమ్మ గురించి అంతే కదండి, స్టేజ్ ముందు కూర్చొని ఆ స్టేజ్ ముందు అమ్మని నాన్నని ఆ విధంగా అంటూ ఉంటే డైరెక్ట్గా ఆ పిల్లల తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది ఫీలింగు. సో నాకైతే చాలా ఎమోషనల్గా చాలా హ్యాపీగా ఉన్న ప్రోగ్రామ్ సాంగ్స్ అన్నిటిలోనూ జోహిత్ వాళ్ళ డాన్స్ వచ్చేసి హైలైట్ అనమాట. అందరూ పేరెంట్స్ కూడా ఈ బచ్పన్ మేడమ్స్ని టీమ్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు వాట్సాప్లో. సో నేను కూడా అట్లాగే పంపించాను అనమాట. మేడం చాలా బాగా చేశారు, ఆ సాంగ్ చూడగానే చాలా ఎమోషనల్గా అనిపించింది, ఇలా కిడ్స్ని ట్రైన్ చేసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం అని చెప్పాను. మీరు కూడా డాన్స్ చూసేయండి. चलते चलते अंधेरे से सीने से दुनिया में सुपर हीरो को नहीं जानती, पर मेरा सुपर हीरो ही मेरी दुनिया है. I love my daddy, my super hero.
जिसने अपनी नींदों को कुर्बान किया है, खुद को मुश्किलों में डाल के मेरा जीना आसान किया है। थोड़ी सी क्यूट है, थोड़ी सी करारी भी, थोड़ी सी कूल है, थोड़ी सी पुरानी भी। जैसे सर्दी में चाहत का कोई कंबल मोटा सा, मेरी अम्मी जो है, अम्मी अम्मी जो है, अम्मी अम्मी जो है। तेरे होने से मेरे सारे दुख हो जाते हैं गुम, मेरी दोस्त, मेरा सब कुछ हो तुम। This was such a soulful, a very heart-touching performance. No matter how old we grow, I think our parents will always remain irreplaceable, no matter what. Let's the strong pillars of both our institutions, K.R. and Ayappa Nagar. Teachers ready? Teachers on the dais ready? Audience ready? Yes, ready. Great. Let's have the music. ఇంకా లాస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి స్టాఫ్ అన్నమాట. ఇప్పటివరకు 3 ఇయర్స్లో ఎప్పుడు కూడా స్టాఫ్ అనేది అసలు డ్యాన్స్ పర్ఫార్మెన్సే చేయలేదు. బట్ ఫస్ట్ టైం ఇప్పుడు టీచర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారండి. వీళ్ళకి ఈ టైప్ ఆఫ్ బ్రేక్ అనేది ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే వీళ్ళు ఇంట్లోనూ కిడ్స్ని మేనేజ్ చేసుకుంటున్నారు, ఇంట్లో ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటున్నారు, బయట జాబ్స్ చేస్తున్నారు. కాబట్టి ఉమెన్కి ఈ టైప్ ఆఫ్ బ్రేక్ అండ్ ఎంజాయ్మెంట్ డెఫినెట్గా ఉండాలండి. అలా మన లేడీస్కి ఆ టైప్ ఆఫ్ బ్రేక్ అనేది ఉంటేనే వాళ్ళు కూడా హ్యాపీగా ఫ్యామిలీని లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. లేదంటే వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఇది లేకపోతే అన్నిటిని మేనేజ్ చేయాలంటే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారనమాట. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే టీచర్స్కి మాత్రం డెఫినెట్గా రెస్పెక్ట్ ఇవ్వాలండి అందరూ కూడా. ఎందుకంటే వాళ్ళు నేర్పించి ఉండటం వల్లనే మనం ఈ స్టేజ్లో ఉన్నాం అనమాట. వాళ్ళనేది లేకపోతే టీచరు దగ్గర నుంచే ఒక లాయరు, ఒక పోలీసు, ఒక డాక్టర్, ఇంజనీర్ ఎక్సెట్రా ఎనీ ప్రొఫెషన్ అనేది ఒక టీచర్ ప్రొఫెషన్ నుంచే వస్తుంది అనమాట. సో అలాంటి ఉన్నతమైన పొజిషన్లో జాబ్లో ఉన్న వాళ్ళని మనం రెస్పెక్ట్ చేయాలి. లైఫ్ లాంగ్ మన టీచర్ని గుర్తుపెట్టుకుని అట్లీస్ట్ వాళ్ళని పలకరింపు అనేది ఖచ్చితంగా ఉండాలండి. మనం ఇచ్చే రెస్పెక్ట్ అనేది అంతే అండి, ఇంకంతకన్నా వాళ్ళకి ఇంకేం అవసరం లేదు. వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చూస్తే మనం పలకరిస్తే చాలన్నమాట. డాన్స్ అయితే చాలా బాగా చేశారండి. మేము కూడా చూసి చాలా ఎంజాయ్ చేసాం. జోహిత్ కూడా వీళ్ళు వేసే డాన్స్ చూసి బాగా క్లాప్స్ అది కొట్టాడు కూడా. You say slow down, I don't
together on the stage. It was amazing. మొత్తానికి ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి మొత్తం ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోయిందనమాట. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ అంతా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట. కిడ్స్ కదండి, పిల్లలంటే ఎవరు పిల్లలు వాళ్ళకి ఆణిముత్యాలాగా ఫీల్ అవుతాం కాబట్టి వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసుకుందామని ముచ్చటగా వచ్చారనమాట. అదీను ఆ రోజు సండే కాబట్టి అందరూ వచ్చారు, హాలిడే టైం కదా అని. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ రాగానే జోహిత్ వచ్చేసి బయట పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి చక్కగా స్నాక్స్ పెట్టుకున్నారు సేల్స్. వెంటనే అది ఎంత కాస్ట్లీ అయినా బయట 10 రూపీస్కి దొరికేవి ఇక్కడ 20 సేల్ చేస్తున్నారు. ఎంతైనా సరే పిల్లలు కొనేస్తారు కదా, సో అందుకనే వాళ్ళు పెట్టారు. మన జోహి అన్నీ అదోటి కొనుక్కున్నాడండి మొత్తానికి. నెక్స్ట్ కొంతమంది వెళ్ళేటప్పుడు ఫొటోస్ కూడా ఇట్లా దిగుతున్నారు. మేము కూడా దిగేసాం, అయిపోయిందండి. ఇంకా జోహి ఇక్కడ తింటూ ఒక 10 మినిట్స్ అయితే నుంచుని తింటా ఉన్నాడు. నెక్స్ట్ మేము ఇంకా ఆటో అయితే బుక్ చేసుకుని ఇంటికైతే రీచ్ అవుదామని చెప్పేసి చూస్తున్నాము. ఆటో వచ్చేంతవరకు నేనైతే వెయిట్ చేస్తున్నానండి. సో జూహీ డాన్స్లో కొన్ని ఫొటోస్ని కూడా యాడ్ చేశాను. ఇవి క్లియర్గా ఉన్నవి, మీరు కూడా చూసేయండి. మొత్తానికి బచ్పన్ టీంలో ఇయర్ లాస్ట్ ఇయర్ అనమాట జోహిత్కి. ఇంకా నెక్స్ట్ ఇయర్ న్యూ స్కూల్కి అయితే ఫస్ట్ స్టాండర్డ్కి వెళ్తాడండి. ఆ స్కూల్లో కంప్లీట్గా 10 ఇయర్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ని +1 +2 అని చెప్పి అంటారంట. ఆ 2 ఇయర్స్ కూడా 10 + 2 12 ఇయర్స్ ఒకే స్కూల్లో ఉంటాడండి. ఇంకా ఆ స్కూల్ని కూడా మేము సెలెక్ట్ చేసి ఆల్రెడీ అక్టోబర్లో అడ్మిషన్ కూడా తీసేసుకున్నాం అనమాట. సో ఆ స్కూల్కి వెళ్తాడు నెక్స్ట్ ఇయర్ నుంచి. సో ఇప్పటివరకు అయితే అసలు ఏడ్స్తూ వెళ్ళిన పర్సను అన్నీ నేర్చుకున్నాడు, అది టీచర్ల వల్లే అనమాట. సో అందుకనే హార్ట్ఫుల్గా నేను బచ్పన్ టీచర్స్కి, మేడమ్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నానండి. మీరు కూడా మీ టీచర్ని ఆల్వేస్ రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు ఉంటేనే మనం ఈ పొజిషన్లో ఉంటాము. వాళ్ళనేది లేకపోతే టీచరు లేదు అనుకుంటే మనం మామూలు చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఓకే అండి, మీకు వీడియో నచ్చింది అనుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. ఇదండి వీడియో చూసిన వాళ్ళు డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.